హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ రాజులు మారెను, గుర్రము ఎగిరెను. అనగనగా ఒక రాజు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలుపెట్టారు. నా గుర్రం మీరు చెప్పినట్లు చేస్తుంది అని ఒకరంటే, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు, అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని మరొకరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అన్నాడు. వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజు మహల్కి తీసుకొని వెళ్ళారు. మరుసటి రోజు సేనాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు. కానీ గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగరలేదు. రాజుగారు అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి అని ఆదేశించాడు. వ్యాపారస్తుడిని రాజుగారి ముందు నిలబెట్టారు సేనాధిపతి. రాజుగారు, నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒకసారి ఎగిరిపించి చూపించు అన్నారు. మహారాజా, గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశ్యం అంత వేగంగా పరిగెడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇతని తల నరికేయండి అని ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు. ముఖ్యమంత్రి, నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది, ఈ పని మీరే చేయాలి అన్నాడు. ముఖ్యమంత్రి ఒక్కసారిగా అదిరిపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది? ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు కదా అన్నాడు. మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని ఆదేశించాడు. ఇలా ఒక్కొక్కరిని పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించమనడం, వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, ఇలా కొన్ని రోజులు గడిచాయి. మొత్తానికి ఒకరోజు ఒక సభికుడిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు. సభికుడు తల వంచి, అలాగే మహారాజా, కానీ నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు. రాజుగారు సంతోషించి 1 సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సభికులు, రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగాడు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయింది ఈ వార్త. ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది. ఆందోళనగా అతను ఇంటికి వచ్చేదాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది. సభికుడు, నిజమే, కానీ కంగారు పడద్దు అని భార్యను ఓదార్చాడు. మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్నా వారు తలలు నరికించేస్తారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల నరికించేవారు. 1 సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదాన్ని తొలగింది కదా, ఆ పనైనాక చూద్దాం, ఏడాదిలో ఏమైనా కావచ్చు. ఈ రాజుగారి ఈ విషయం మరిచిపోవచ్చు, లేదా పట్టుదల తగ్గచ్చు, లేదా ఇంకా ఎన్నో మార్పులు జరగచ్చు. కాబట్టి భవిష్యత్తును ఎవరు చూశారు? అంతలోపు ఈ రాజులు మారేనో, గుర్రాలు ఎగిరేను. నీతి: మూర్ఖులతో వాదన పనికిరాదు.
ప్లీజ్ సబ్స్క్రైబ్.